చాలా రుచిగా ఉండే చికెన్ కర్రీని చేసేద్దామా? ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఉంచుకొని, తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి, ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు వేయండి. తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేయండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేగాక ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొంచెం అల్లం వేసి కలపండి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు అలానే ఉంచండి. తర్వాత కొంచెం పసుపు వేసి కలపండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న చికెన్ని నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. మీరు ఇంకా కొంచెం ఎక్కువ చికెన్ తీసుకుంటే మసాలా దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు చికెన్ వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మూత పెట్టండి. కొంచెం సేపటి తర్వాత మూత తీసి చూడండి. చికెన్ ముక్కలు ఉడికాక కొంచెం ఉల్లిగడ్డ, టమాటా మిక్సీ పట్టుకోండి. ఆ మిక్సీ పట్టిన పేస్ట్ని ఇందులో వేసి మరీ కొంచెం సేపు మూత పెట్టండి. తర్వాత రుచికి సరిపడా కారపొడి వేసుకోండి. కారపొడి వేసుకొని కాసేపు మూత పెట్టండి. మూత పెట్టాక కొంచెం మసాలా వేసుకోండి. తర్వాత కొన్ని వాటర్ పోసుకోండి. మీకు ఫ్రై ఇష్టమైతే వాటర్ పోసుకోకుండా అలానే ఉంచి కొత్తిమీర వేసేయండి. కొన్ని వాటర్ పోసాక కొత్తిమీర వేసేయండి. అంతే, రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.